నాటక కళారంగంలో ఆయన ఒక శిఖరం. ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి పాత్ర ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. పలు పోటీలలో ఆయన నటించిన నాటకాలు ఎన్నో అవార్డులను తీసుకువచ్చాయి. ఆయన విశాఖ మాధవధార ప్రాంతానికి చెందిన చౌదరి అప్పారావు. ప్రస్తుతం ఆయన పోర్ట్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా, సాయి కళానికేతన్ అధ్యక్షులుగా, కేవి మెమోరియల్ ఆర్ట్స్ అధ్యక్షులుగా, రాగమాలిక కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, శ్రేయభిలాషుల సహకారంతో నాటక రంగంలో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ఒక పద్యం పాడినా లేదా ఒక మంచి డైలాగ్ చెప్పినా ప్రేక్షకుల చప్పట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటూ కరతాళ ధ్వనులు చేస్తూ ఉండేవారు. ఆయన చేసిన ప్రతి నాటకం ప్రేక్షకులను అలరించేది. ఆయన చేసిన ఎన్నో నాటకాలు ఎన్నో పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను సాధించేవి. ప్రతి పాత్రకు ఆయన ప్రాణం పోసేవారు. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఔత్సాహిక కళాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. నా పేరు చౌదరి అప్పారావు. నేను 1938లో 12/10/1938లో పుట్టాను. మాధవదారులోనే పుట్టాను. మా స్వగ్రామం మాధవదారే. మా తండ్రి కూడా కోర్టులో పనిచేసేవారు. మా తల్లి కూడా గృహిణి. నేను 10 సంవత్సరాల దగ్గర నుంచి లోహితాక్షుడు, అభిమన్యుడు, జయంతుడు, రోహితాక్షుడు హరిశ్చంద్ర నాటకంలోను, అభిమన్యుడు ఉద్యోగ విజయాల్లోను, జయంతుడు నరకాసుర నాటకంలోను వేశాను. అప్పటి నుంచి నాటకాలు వేస్తున్నాం. నాటకాలు అభిలాషలో ఉండడం. నేను కొంచెం యుక్త వయసు 17, 16, 18 సంవత్సరాల నుంచి యువత సమాజం స్థాపించి అనేక నాటకాలు, పల్లెపొడుచు, తర్వాత బొబ్బరి యుద్ధం, అనేక నాటకాలు వేసాం. వేసి బొబ్బరి యుద్ధంలో నరసరాయుడు, తర్వాత సోషల్ డ్రామాలు సర్వత చుట్టాలు, తర్వాత పల్లెపడుచు సూరయ్య, ఇలాగ నాటకాలు చాలా వరకు వేసాం. వేసి అనేక బహుమతులు మాధవధార, మర్రిపాలెం లోకల్గా అనేక ప్రదేశాలు వేసుకొని ఇచ్చాం. అలాగే సర్వత చుట్టాలు అనే నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా గుర్తి నాటకాలు వేసాం. అందువల్లనే నాకు కదిరిపాలెం పరిస్థితులు బహుమతి వచ్చింది. మరియు పోస్ట్ ఆఫీసు ఓపెనింగ్ టైంలో సాంబమూర్తి అల్లేస్ గారి ద్వారా నేను ఒక బెస్ట్ కమెడియన్ సోదరు చిత్రాన్ని నాటకాలు తీసుకున్నాను. అది తీసుకునే కాకుండా అప్పటి నుంచి కూడా నేను కోర్టులో 1954లో జాయిన్ అయ్యి కళాశీగా, నర్సిద్దరుగా, తర్వాత క్లార్క్గా, హెడ్ క్లార్క్గా చేశాను. ఈ సమయంలో కూడా నేను నాటకాలు చేస్తున్నాము. 1944లోన సాయి కళానికేతన్ నేను పివి నాయుడు గారు కలిసి స్థాపించాము. తర్వాత అదేవిధంగా కేవీ మెంబర్ ఆర్ట్స్ అసోసియేషన్ సుప్రసాద్ నేను కలిసి స్థాపించాం. మాకు తిరుపతి గారు అధ్యక్షుడిగా ఉండేవారు. తర్వాత రాగమాలిక అనే పాటలు పాడే సంస్థను కూడా స్థాపించాం. ఇలాగ పాటలు, సోషల్ డ్రామాలు, పౌరాణిక డ్రామాలు, జానపద డ్రామాలు అనేక నాటకాలు వేస్తూ మేము సాగర్ జాయింట్ సెక్రటరీగా ఉంటూ కోర్టులో అనేక నాటకాలు కండక్ట్ చేసాం. డిపార్ట్మెంట్ పరిషత్ కండక్ట్ చేసాం. డిపార్ట్మెంట్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. అలాగే ఎడ్మిట్ గ్రూప్ 4 డిపార్ట్మెంట్స్ ఎడ్మిట్ గ్రూప్ ఉంటుంది. దానికి కూడా నేనే ప్రెసిడెంట్గా ఉండి కండక్ట్ చేసి ఆ యొక్క సంస్థని అన్ని నాటకాలు కండక్ట్ చేసి, పరిషత్ కండక్ట్ చేసి అన్నీ చేశాం. ఇన్ని చేస్తుండగా మాకు మంచి ప్రఖ్యాతులు వచ్చాయి. ఇంతే కాకుండా నేను 96లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా నేను నాటకాలు, పరిషత్తులు కండక్ట్ చేస్తూ కోర్ట్ పెన్షన్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి చాలామంది ప్రజలు రిక్వెస్ట్ చేస్తే విశాఖపట్నం హార్బర్ పోర్ట్ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించాం. అది రిజిస్టర్డ్ అసోసియేషన్. దానికి ఇప్పటివరకు నేనే ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఉండి సోమనీర్లు, తర్వాత ఎవ్వరీరు పిక్నిక్లు, యాత్రలు అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ దసరా పూజలు, దసరా మహోత్సవాలు ఇలాగ అందరికీ చేస్తూ గిఫ్ట్లు ఇస్తూ ఇలా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం.
ఇన్ని చేస్తున్నాక సరే ఇంకా కొన్ని చెయ్యాలా, కొంత నాటకాలకి సహాయం చెయ్యాలా తృప్తితోని మేము ఈ మధ్యనే వాకర్స్ పార్క్ స్కేటింగ్ పార్కులో కూడా ఒక 3 రోజులు నాటకాలు కండక్ట్ చేసాం. వారి బహుమతులు చేసాం, గిఫ్ట్లు ఇచ్చాం, క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చాం. ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా కూడా మరికొన్ని చేయాలని తపన ఉంది, చేస్తున్నాం. కోర్టు అధికారులు, మిగతా మిత్రులు సహకారంతో మేము పౌరాణిక డ్రామాలు ఎవ్రీ మంత్ ఒక పౌరాణిక డ్రామా చొప్పున సెకండ్ ఫ్రైడే వేసేవాళ్ళమి. గ్రామ సమాజంలోనూ కొన్ని వందల నాటకాలు మేము వేసాం. అనేక మందికి ఆ పౌరాణిక డ్రామా కాంపిటీషన్స్, నాటికలు, ఏకాంక నాటికలు, ఏకపాత్ర అభినయాలు కండక్ట్ చేస్తూ చాలామందిని ప్రోత్సహించాం. అందుకు గిఫ్ట్లు ఇచ్చి, క్యాష్ అవార్డ్స్ ఇచ్చి అందరినీ కూడా ప్రోత్సహించి మా యొక్క విరాళదాతల సహకారంతో విజయ్ కుమార్ గారు, తర్వాత తిరుపతిరాజు గారు, ఇలా చాలామంది పెద్దలు, బంగారు రాజు గారు, సూరపల్లి విజయ్ కుమార్ గారి సహకారంతో పౌరాణిక నాటకాల్లో కాంపిటీషన్స్ కూడా చేశాం. అలాగే పాత్రలు కూడా చేశాం. అలాగా మేము గ్రామ సంఘం నడుపు డ్రామాతో చాలా నాటకాలు ఆడాము. అనేక మంది కొన్ని వందల మందికి సన్మానాలు చేశాం. కళాకారులకి మాకు అభిమానం ఇవన్నీ అన్ని జిల్లాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మేము అనేక పరిస్థితులకి వెళ్ళాం. పరిస్థితుల్లో నంది అవార్డులు అందుకున్నాం. అలాగే మేము ఈ కార్యక్రమాలు ఎవరు చేసేటప్పుడు ఎవరి ప్రోత్సాహం, ప్రోద్బలం ఉండబట్టే ఇన్ని కార్యక్రమాలు చేశాము. ఇందులో కుటుంబ సహకారం కూడా ఉంది. నా సత్యమని కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఇంతవరకు ఈ కార్యక్రమాలు నిర్వర్తించాను. ఇక మీద కూడా అన్న సమయం కొన్ని చేద్దామనే కుతూహలం ఉంది. కొన్ని నాటకాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించాలని వయసు దాటినా దాన్ని చూడకుండా ముందుకు వెళ్తామని ప్రోత్సాహంతో, సభ్యుల ప్రోత్సాహంతో, మెంబర్ల ప్రోత్సాహంతో నాకు ముగ్గురు ముఖ్యుడు బిబి నాయుడు గారు, పి శివప్రసాద్, కేవి సత్యనారాయణ, రాగమారిక, శివప్రసాద్, కేవి మెంబర్ వాట్స్ నాయుడు చేస్తున్నాం. అలాగే నాకు ఈ పెన్షన్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా పులి శివప్రకాష్, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనిత నారాయణరావు సహకారంతో ఈ పెన్షన్ అభివృద్ధి చేస్తున్నాం. మేము పెన్షన్ అసోసియేషన్ మొన్న ఏరియాస్ వచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. ఇలాగా సంస్థ అభివృద్ధికి ఏటేటు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల 21 కళ్యాణ్ ఫంక్షన్ హాల్లో భోజనాలు, విందు భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. సర్వసభ్య సమావేశాలు చేస్తూ మేము ఈ కార్యక్రమాలను ముందుకు ఇస్తున్నాం. సభ్యుల ప్రోత్సాహంతో, కళాకారుల ప్రోత్సాహంతో నేను మరిన్ని కార్యక్రమాలు చేయాలని, మీ అందరూ సహాయ సహకారాలు కావాలని, దీనికి ముఖ్యంగా జర్నలిస్టులు, పత్రికా ప్రతినిధులు అందరి ప్రోత్సాహం ఉండబట్టే మా యొక్క కార్యక్రమాలు ప్రతి ప్రోగ్రాం కూడా అన్ని పేపర్ అంతా వేస్తున్నారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విశాఖ పురప్రముఖులకి మా యొక్క తిరుపతి రాజు గారు విశాఖ నగరాన్ని కళా రాజధానిగా చేద్దాం అనుకున్నారు. ఆ యొక్క కోరికని మేము ముందు తీసుకెళ్లాలని, దీన్ని అభివృద్ధి పరచాలని, కళలను ప్రోత్సహించాలని కోరుకుంటూ విశాఖ కళాకారులు, తర్వాత గాయకులు, పాటలు, స్కిట్స్, అనేకమైన కార్యక్రమాలు పౌర గ్రంథాలు జరుగుతున్నాయి. మేము వెళ్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. అలాగా అన్ని కార్యక్రమాలు మా సహాయ సహకారం అందించాలని విశాఖ పుర ప్రజలకు, మాలదార్ పుర ప్రజలకు, ఈ యొక్క కోర్టు కళాకారులకు, కోర్టు రిటైర్డ్ ఉద్యోగస్తులకు, ప్రజెంట్ ఉద్యోగస్తులకు, సహాయ సహకారమైన ఆఫీసర్లకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను.